హాయ్ అండి. దేశంలోనే టాప్ స్కూల్స్లో ఒకటైన కేంద్రీయ విద్యాలయాలో మీ పిల్లల అడ్మిషన్ కోసం చూస్తున్నారా? అయితే మీకోసమే ఈ గుడ్ న్యూస్. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లో నోటిఫికేషన్ వచ్చేసింది. సో ఈ విశ్లేషణలో అప్లికేషన్ డేట్స్ దగ్గర నుంచి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ప్రాసెస్ ఏంటి, ఇలా ప్రతి విషయాన్ని క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూద్దాం. మనం చూడాల్సింది డేట్స్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, అస్సలు మిస్ అవ్వద్దు. చూడండి, ఈ టైం లైన్ చాలా ముఖ్యం. మార్చి 20న క్లాస్ 1కి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి అండ్ ఏప్రిల్ 2తో ముగుస్తాయి. ఇక మీరు క్లాస్ 2 లేదా ఆపైన క్లాసుల కోసం చూస్తుంటే అది ఆఫ్లైన్ ప్రాసెస్ అన్నమాట. స్కూళ్లలో సీట్లు ఖాళీగా ఉన్నాయో లేదో చూసుకొని ఏప్రిల్ 2 నుంచి 4వ తేదీ మధ్య అప్లై చేసుకోవాలి. అంతా పూర్తయ్యాక జూన్ కల్లా క్లాసులు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మీకో చిన్న సలహా. చాలామంది చేసే పెద్ద తప్పేంటంటే లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయడం. ఆ చివరి నిమిషంలో సర్వర్లు బిజీగా ఉంటే, వెబ్సైట్ స్లో అవ్వొచ్చు, అనవసరంగా టెన్షన్ పడాల్సొస్తుంది. సో వీలైనంత త్వరగా అప్లై చేసేయండి. ఓకే, డేట్స్ గురించి చూశాం కదా. ఇప్పుడు చాలామంది పేరెంట్స్కి వచ్చే అతిపెద్ద డౌట్, అసలు ఫస్ట్ క్లాస్లో చేరాలంటే మా బాబుకి పాపకి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? అడ్మిషన్ అనగానే చాలామందికి గుర్తొచ్చేదేంటి? ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందా, పిల్లల్ని ఇంటర్వ్యూకి ఏమన్నా ప్రిపేర్ చెయ్యాలా అని కదా? అలాంటి టెన్షనే వద్దు. క్లాస్ 1 అడ్మిషన్కి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, ఇంటర్వ్యూ కూడా ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. మరి టెస్టు లేకపోతే ఎలా సెలెక్ట్ చేస్తారు అనుకుంటున్నారా? దానికి డ్రా ఆఫ్ లాట్స్ అనే సిస్టమ్ ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఇదొక లాటరీ పద్ధతి అన్నమాట. అంతా చాలా పారదర్శకంగా, ఎవరి ప్రమేయం లేకుండా జరుగుతుంది. దీనివల్ల అందరికీ సమాన అవకాశం ఉంటుంది. ఇక ఏజ్ విషయానికొస్తే ఇది చాలా చాలా ముఖ్యం. మార్చి 31, 2026 నాటికి మీ బాబుకి పాపకి 6 ఏళ్లు ఖచ్చితంగా నిండి ఉండాలి. ఒక్కరోజు తక్కువున్నా సరే అప్లికేషన్ తీసుకోరు. సో ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. సరే, ఏజ్ కూడా ఓకే అనుకుందాం. మరి అప్లై చేయడానికి మన దగ్గర ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలి, రిజర్వేషన్ల సంగతేంటి, ఆ వివరాలు చూద్దాం. ఓకే, ఒక లిస్ట్ చెప్తాను, అన్నీ రెడీగా పెట్టుకోండి. ముందుగా పిల్లల బర్త్ సర్టిఫికేట్, తర్వాత అడ్రస్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ లేదా కరెంట్ బిల్ లాంటివి, ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. మీరేదైనా రిజర్వేషన్ కేటగిరీ కింద అప్లై చేస్తుంటే క్యాస్ట్ సర్టిఫికేట్. ఇక క్లాస్ 2 ఆపై తరగతులకైతే పాత స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ తప్పనిసరి. ఇందాక చెప్పినట్టుగానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇంకా దివ్యాంగుల కేటగిరీల వారికి రిజర్వేషన్ సౌకర్యం ఉంటుంది. డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇక ఫైనల్ స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, కంగారు పడాల్సిన పనిలేదు. స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూద్దాం. మొదట అఫీషియల్ వెబ్సైట్ kvssangathan.nic.in కి వెళ్ళండి. అక్కడ మీ మొబైల్ నంబర్తో రిజిస్టర్ అవ్వండి. ఆ తర్వాత వచ్చే అప్లికేషన్ ఫామ్ని ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా ఫిల్ చేయండి. అడిగిన డాక్యుమెంట్స్ అన్నింటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఫైనల్గా ఫామ్ని సబ్మిట్ చేసి ఒక కాపీ ప్రింట్ తీసి మీ దగ్గర పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ మొత్తం ప్రాసెస్లో నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే దీని పారదర్శకత. సెలెక్ట్ అయిన పిల్లల లిస్ట్ని డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. సో ఎవరైనా సరే ఆన్లైన్లోనే ఈజీగా చెక్ చేసుకోవచ్చు. చూశారు కదా, ఇది మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి ఒక గొప్ప అవకాశం. దీన్ని కరెక్ట్గా ఉపయోగించుకోండి. అప్లై చేస్తున్న పేరెంట్స్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఇది కేవలం ఒక స్కూల్ అడ్మిషన్ మాత్రమే కాదు, మీ పిల్లల భవిష్యత్తుకి మీరు వేస్తున్న ఒక బలమైన పునాది. మరి ఈ కొత్త ప్రయాణానికి మీరంతా సిద్ధమేనా?